బైబిల్లో చూస్తాము, ఒక వ్యక్తి ఈరోజు మన ఆ వ్యక్తి దగ్గర నుండి ఇన్స్పైర్ అవ్వచ్చు, ఆ వ్యక్తి దగ్గర నుండి మన సవాల్ తీసుకోవచ్చు, ఆ వ్యక్తి దగ్గర నుండి మనం నేర్చుకోగలిగింది ఏంటది అన్నదప్పుడు షమ్గారు అన్న ఒక వ్యక్తిని చూస్తాము. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనము. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. అంతే, అయిపోయింది. ఒక న్యాయాధిపతి చరిత్ర అంతా ఒక్క లైన్లో రాయబడి ఉంది. ఆయన న్యాయాధిపతి అయ్యాడంట. అతను న్యాయాధిపతి అయిన తర్వాత అతని జీవితంలో ఫిలిస్తీన్ని 600 మందిని ఒక మునుకోలు కర్రతో హతం చేశాడంట. గేమ్ ఓవర్. మనుషులకి పెద్ద ఆయన గురించి వివరణ లేదు, కానీ వచ్చాడు, న్యాయాధిపతిగా నిలబడ్డాడు. న్యాయాధిపతి అంటే అసైన్డ్ బై గాడ్, ఆర్డైన్డ్ బై గాడ్. న్యాయాధిపతులకి సపరేట్ అభిషేకం ఉంది. అభిషేకం దేవుడి నుంచి పొందుకుంటేనే కానీ న్యాయాధిపతి అవుతానికి లేదు. ఆ రీతికి అభిషేకించబడతాం. ఆ రోజుల్లో యాజకులు, ప్రధానకులు, వారు ముఖ్యమైన వారందరూ వచ్చి అభిషేకించాలి, న్యాయాధిపతిగా ఉండటానికి అభిషేకించాలి. సంసోను కూడా చూస్తాము, తన యవన కాలంలో తన ఎదిగింది ఒకటి, తనని న్యాయాధిపతిగా అభిషేకించిన ఇన్సిడెంట్ చూస్తాం. సో అనాయింటింగ్ అనేది ముఖ్యం. సో హీస్ బీన్ అనాయింటెడ్. అదే సమయంలో హిస్టరీలో కొంచెం చూస్తే హీ వాజ్ అ ఫార్మర్ అంట. న్యాయాధిపతి యట్ ఎ మ్యాన్ హూ వర్క్స్. నేను న్యాయాధిపతిని కదా అని పని చేయకుండా కూర్చోలే. న్యాయాధిపతి అంట పని చేసుకునేవాడంట. ఆ రోజు ఫార్మర్ అంటే బిజినెస్ మ్యాన్, ఈరోజు లెక్కలో చెప్పాలంటే హీఈస్ సమ్వన్ హూ ఇస్ యాక్టివ్, సమ్వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్. కానీ అదే సమయంలో దేవుని చిత్తంని జరిగించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. సో న్యాయాధిపతి పనంతా ఏంటంటే శత్రువు నుండి తప్పిస్తానికి, శత్రు బాధ నుండి తప్పిస్తానికి, వారి మధ్యలో కలవరాలు గొడవలు లేకుండా వారు సమాధానంగా ఉండినట్లుగా దేవుని జ్ఞానముతో ఏది సరి ఏది తప్పు అని తెలుస్తానికి. షమ్గారు ఏం చేశాడు? శత్రువుని పారదోలాడు, శత్రువుని తరిమాడు. నెక్స్ట్ ఏం చేశాడు? న్యాయాధిపతిగా ఏలాడు. పర్పస్ ఆఫ్ గాడ్ ఫుల్ఫిల్ చేశాడా లేదా? డన్. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తము మన జీవితంలో జరిగిందా? అంతే, అయిపోయింది. మన జీవితంలో దేవుడు మన కొరకు ఉద్దేశించిన పని కార్యము మనం చేయగలుగుతున్నామా? అంతే, అయిపోయింది. ఈరోజు మనం తెలుసుకోవాల్సిందంట, నేను ఇందుకు బ్రతుకుతున్నాను, నా జీవితంలో చెప్పగలిగింది ఏంటి? నా ఓటములా నా జయమా? నువ్వు ఎన్ని దెయ్యాలను పోరాడావు కాదు, ఎన్ని దెయ్యాలను గెలిచావు చెప్పు. ఎందుకంటే దెయ్యాలను పోరాడేది ప్రతి ఒక్కరూ. నీకు కేవలం ఓటమి ఉందంటే నువ్వు నిజంగా ఎప్పుడు జయము రుజువు చూడని వాడు అయితే పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందుకునే వాడివి. పరిశుద్ధాత్మని కలిగిన వాడు ఓటంలో బ్రతకగలడా? పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిలో అపవాది ఆ వ్యక్తిని ఓడించగలడా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని చెప్పేవాడు ఓడిపోతూ ఉంటే ఎవరు ఓడిపోయినట్టుగా? ఈరోజు చాలామంది దేవుని నామాన్ని ధరించి, దేవుని పేరుని ధరించి, దేవుని బిడ్డలని చెప్తూ ఓటమి జీవితాన్ని జీవిస్తూ దేవా నాకు సహాయం చేస్తున్నారు. ఈరోజు వాక్యం అటువంటి వారికి దేవుని వాక్యం చూస్తే భయం అనేది ఒక ఆత్మగా అనేక సార్లు వివరించబడింది. అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఎ ఎమోషన్ కాల్డ్ ఫియర్. వీ గాట్ అన్ ఎమోషన్. మన కెమికల్ రియాక్షన్స్లో ఒక రియాక్షన్ బాడీలోది ఫియర్. కానీ బైబిల్ ఆల్సో సిగ్నిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయంని కలిగించే ఆత్మ అంట, బెదిరించే ఆత్మ అంట. యెజబెల్ ఆత్మలో చూస్తే తనలో ఒక క్యారెక్టర్ బెదిరిస్తాం, భయపెట్టిస్తాం, ఇంటిమిడేషన్, ఫియర్. అదే రీతిగా తిమోతికి పౌలు రాస్తే ఏమంటున్నాడు? పిరికి తన ఆత్మను మనకు అవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయో ఇంద్రనీకరమైన పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించాడని చక్కగా వివరించబడింది. బట్ దెన్ ఈరోజు ఎంతో మంది భయము అనేటప్పుడు మనుషుడికి ఏదైనా కొత్తగా చేయాలంటే భయం ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడ నుండి ఇక్కడ దూకేవాడికి పడతానేమో, కాలు కొట్టుకుంటానేమో అని ఉంటుంది. కంటిన్యూస్గా దూకినోడికి, మొదటిసారి భయంతో దూకినోడికి భయం ఉన్నా కూడా దూకుతానికి తెగిస్తాడు. కొంచెం గుండె డుప్పు 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 డుప్పుని కొడుతుంది, కానీ దిగి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మరలా దూకుతా అంటారు. అందుకని పిల్లలు చూడండి, ఈ స్లైడ్స్, ఈ గేమ్స్ ఉన్నప్పుడు పైకి ఎక్కుతారు. ఫస్ట్ టైం అయితే పో అంటే పోడు. అమ్మో నాన్న వెనకాల నుండి ఒక తోయి తోస్తారు. తోసిన తర్వాత ఏమవుతుంది తెలుసా? సుర్ర పరిగెత్తుకు వస్తారు, మరి సుర్రని వెళ్తారు, మళ్ళీ సుర్ర పరిగెత్తుకు సుర్రని వెళ్తారు. ఇట్ ఈస్ దట్ యు నీడ్ టు ఫేస్ యువర్ ఫియర్స్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో
మీకు ఏదైతే చేత కాదు, ఏదైతే కుదరదు, ఏదైతే నా వల్ల అవ్వదా అవ్వదా అనే భయంతో ఉందో ఎదుర్కొని చూసుకున్నారా? అనేక సార్లు మొదట అడుగు తీసేంత వరకే ఆ భయం అంట. బైబిల్ అనేక సార్లు చూస్తాము, దేవుడు చెప్తా ఉంటాము, భయపడద్దు 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 భయపడద్దు. బైబిల్లో ఉన్న అన్ని మాటలను తీసి ట్రాన్స్లేషన్స్ కలిపి చెప్తే, వివరణ అర్థంని చెప్తే 365 సార్లు దేవుని వాక్యంలో భయపడద్దు అని ఉందంట. ఎన్నిసార్లు ఉంది? ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయి అంటే దేవుని వాక్యం ప్రతిరోజు ఒకసారి నీకేమని చెప్తున్నాడు? భయపడద్దు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి మీ భయం? ఏంటి పిరికితనం? ఈరోజు మీలో చెప్పాలంటే ప్రార్థనాహీనత. నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను జెన్యున్గా ఒక ఆన్సర్ మీకు క్లియర్లీ. ప్రార్థన చేస్తే జనరల్గా ప్రార్థనలో జయం ఉందా లేదా? నమ్ముతున్నారా? విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడా లేదా? మరి మీరు చేస్తున్నారా? జయం ఉందా? ఏ విషయంలో జయం వచ్చింది? ఏ విషయంలో జయం కావాలి? బికాస్ వీ ఆల్ నో ప్రేయర్ హ్యాస్ పవర్, yet we don't pray. We all know earnest prayers God will answer quickly, but we don't pray earnestly. It is not just pray, earnest prayer. యథార్థమైన ప్రార్థన, నీతిమంతున ప్రార్థన. నీతిమంతుడు ప్రార్థన అన్నప్పుడు ఏంటి? దేవుని ముందు సరిగా నిలబడగలిగిన వ్యక్తి. దేవుని వాక్యం చూస్తే ఈ షమ్గార్ నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చండి. ఫిలిస్తీన్ల సైన్యము ఇశ్రాయేలుని వెంటాడుతూనే వచ్చారు, దాడి చేస్తూనే వచ్చారు, వారు పోరాడుతూనే ఉన్నారు. ఎలా దాడి చేసేవారంటే, ఇశ్రాయేలీలు విత్తి వారు సంవత్సరం అంతా చేర్చిపెట్టిన పంట ఇంకా హార్వెస్ట్ టైంకి కోత కాలంలో కోసి పంటని తీసి పెట్టుకునేటప్పుడు వస్తారంట రైడ్లు వేసుకుంటా. వచ్చి వీరు కష్టపడింది, సంవత్సరం అంతా కష్టపడింది 1 నిమిషంలో తీసుకుని వెళ్ళిపోతారంట. సో వారు దోచుకున్న వారుగా కనబడతారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సాతాను ఎవరంట? వాడు దోచుకునేవాడంట. వాడు దొంగ, వాడు హంతకుడు, వాడు డిస్ట్రాయర్. దోచుకున్నవాడు, నాశనం చేసేవాడు. ఈరోజు దోచుకున్న వాడుగా అపవాది కనబడుతున్నాడు. నీ జీవితంలో ఏంటది అపవాది దోచుకున్నది? నీ కుటుంబాన్ని దోచుకున్నాడా? నీ సమాధానాన్ని దోచుకున్నాడా? నీ కలిగిన తలాంతులు దోచుకున్నాడా? నీ కష్టాచితాన్ని దోచుకున్నాడా? ఏంటది అపవాది దోచుకుంది? దోచుకున్నాడు అన్నదప్పుడు నువ్వేం చేస్తున్నావు? అదే షమ్గార్ నేర్పిస్తున్నాడు. ఆ అపవాది నిన్ను దోచుకునేటప్పుడు పిరికొల్లాగా సరెండర్ అవుతాం కాదు. వీ నీడ్ టు ఫైట్. ఈరోజు దేవుని వాక్యంలో తెలియజేస్తే షమ్గార్ తెలియజేయబడుతుంది, ఫిలిస్తీన్లు వచ్చి వారిని దోచుకుని పోతూ ఉంటే ఈయన నిలబడ్డాడంట. ఎందుకంటే హీఈస్ ఎ ఫార్మర్. ఆయన పని చేసేవాడు. అదే టైంలో ఆయన చేతుల్లో ఉన్నది ఏంటి అని చూసినప్పుడు ఆ రోజు ఫార్మర్ చేతుల్లో ఉన్న టూల్ ఆయన చేతుల్లో వెపన్గా కనబడుతుంది. ఆ రోజు ఫార్మర్ చేతుల్లో ఏముంటుందంటే, మామూలుగా ఈ వ్యవసాయం చేసేవారు లేకపోతే నేలను దున్నేవారు చూస్తే ఈ రోజు కూడా చూడొచ్చు. మనం కొంచెం ఆంధ్ర సైడ్ అట్లా ఊరు సైడ్కి వెళ్తే మనం గమనిస్తాము, పొలాలను దున్నుతారు. దున్నేటప్పుడు ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు? చేతులు ఎత్తారా? ఓ, యు ఆల్ నో ఇట్ వెరీ వెల్. బాగా పెడతారు, అందులో గేదెలు నడుస్తూ ఉంటాయి కదా, దాన్ని దున్నుతూ ఉంటే ఏం చేస్తారు? కర్ర పెట్టుకుని పక్కన హై 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 హై. కానీ ఆ రోజుల్లో ఈ ఆక్సన్ రాడ్ వాడతారంట. ఈ కొమ్మ ఈ కర్రను వాడతారంట. ఈ కర్ర ఎట్లా వాడేవారంటే, ఇది ఇంచుమించు ఒక 7-8 అడుగులు ఉండొచ్చు అని చెప్తారు. ఒక మనుషుడు ఎత్తు కన్నా హైట్గా ఉంటుందంట. ఎందుకంటే ఆయన ఒక చెయ్యిలాగా వాడతాడంట దాన్ని. ఈ గేదెల్ని బర్రెల్ని హే 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 దాన్ని రివర్స్లో పెట్టి తంతే అవి ముందుకెళ్తానికి. అదే సమయంలో ఆ ప్లవ్ చేసేటప్పుడు అవి ఏదైనా మట్టి ఇరుక్కుంటే ఇంకొక సైడ్ షార్ప్గా ఉన్న దాంతో దాన్ని క్లీనప్ చేస్తాం, దాన్ని పదును పెడతాం, దాన్ని క్లియరప్ చేసుకుని ఏదైనా బ్లాక్స్ ఉంటే క్లియరప్ చేసుకుంటానికి. అట్లా వాడే ఈ ఆయుధము అదే సమయంలో పంటను కోయాలనేటప్పుడు హీ విల్ యూజ్ ఇట్ యాజ్ అ సికిల్ యాజ్ వెల్. అలాంటి దాన్ని ఆయన చేతులు పట్టుకుని ఉంటుంది చూస్తాం. ఈయన 600 మంది ఫిలిస్తీన్లు పోరాడతాం. ఎలాగ పోరాడి చంపాడంటే దాని ఒక్కదానితో అంట. ఆయన మనలాగా కంప్లైంట్ చేయొచ్చు, నాకు కత్తి లేదు, నా దగ్గర డబుల్ ఎడ్జ్ స్వర్డ్ షార్ప్ లేదు, నా దగ్గర ఉన్నదంటే ఏంటో పొలంలో పనిచేసే పని, నా చేతిలో ఉన్నది కర్రే, నా దగ్గర ఉన్నది మామూలు కర్ర, గేదెల్ని బర్రెల్ని తడుముకున్న కర్ర,
పొలం పని చేస్తానికి వాడే కర్రే కానీ నా దగ్గర వారియర్స్కి, ఫైటర్స్కి కావాల్సిన వెపన్స్ లేదు అని కంప్లైంట్ చేయలే. సో షమ్గార్ దగ్గర నుండి మనం నేర్చుకోగలిగింది ఏంటనేటప్పుడు, చక్కగా షమ్గార్ జీవితంలో నుండి 3 విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు ఆ ఒక్క మాటలో నుండి. ఈరోజు షమ్గార్ కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే ఆయన చెప్పదలుచుకుంది ఒకటే: నువ్వు ఉన్న స్థానము నుండి నువ్వు పోరాడు, నువ్వు ప్రారంభించు. వన్ థింగ్ దట్ హీ కెన్ టెల్ యూ, నువ్వు జీవితంలో ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అక్కడ నుండి ప్రారంభించు. ఈరోజు చాలామంది ఎన్నో చేయాలని ఆశ ఉంటుంది, అంత బాగానే చెప్తారు, కానీ లాస్ట్లో ఒక డైలాగ్ అంటారు. ఏమిటి తెలుసా? నేను పలానా అవుతే పలానా చేస్తా, నాకు ఎవరైనా పలానా చేస్తే నేను పలానా చేస్తా, నేను పలానా రీతిగా ముందుకెళ్తే అప్పుడు చేస్తా. రేపటి గురించి, రేపు చేసేదాని గురించి ఈరోజు చెప్పద్దు. ఈరోజు ఏం చేయబోతున్నావో చెప్పు. ఎందుకంటే ఈరోజు నువ్వు చేసేదాన్ని బట్టి రేపు నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పబడుతుంది. నేను నెక్స్ట్ ఇయర్ సో చేస్తాను కాదు, ఏంటి అది నువ్వు ఈరోజు చేసేది నెక్స్ట్ ఇయర్ ఆ లెవెల్లో నిలబడతానికి. శ్రమగారి నుంచి మనం నేర్చుకోగలిగింది, స్టార్ట్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నుండి ప్రారంభించు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నుండి ప్రారంభించు. ఈరోజు యవనస్తులు, ఈరోజు అనేక మంది, పెద్దవారేంటి యవనస్తులు ఏంటి, అందరూ ఒకే డైలాగు, ఏది అడిగినా రేపు అంటారు. వస్తావా రేపు, ఇస్తావా రేపు, చేస్తావా రేపు, తింటావా రేపు. ఆహా, తింటామంటే ఇప్పుడే. ఏ తింటావు రేపు అని చెప్పు. ఇప్పుడు వస్తావా, ఇప్పుడే వస్తా, దానికి మాత్రం ఇప్పుడు. బట్ దెన్ ఎంతో మంది రేపు అని వాయిదా వేస్తున్నారండి. బైబిల్ క్లియర్గా తెలియజేస్తుంది, ప్రోకాస్టినేషన్ ఇస్ అ సిన్. ఏంటన్నమాట? ప్రోకాస్టినేషన్ ఇస్ అ సిన్. వాయిదా వేస్తాము, పాపం అంట. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఏదైనా ఇదే, ఇప్పుడే. దిస్ ఇస్ ద డెసిషన్, దిస్ ఇస్ దావా. ఈ గడియ కాకపోతే ఇంకో గడియ కాదు. ఈరోజు నువ్వు పాపాన్ని విడిచిపెట్టినోడివి, రేపు విడిచిపెడతావన్న గ్యారంటీ లేదు. ఈరోజు మంచి కార్యాన్ని చేయలేని వ్యక్తివి, రేపు చేస్తావన్న గ్యారంటీ లేదు. ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేయలేని వాడివి, రేపు ప్రార్థన చేస్తావని లేదు. చాలామంది ప్రార్థన చేస్తానికి రేపు లేచి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చేయమే? ఇప్పుడు ఏంటి, ఎక్స్ట్రా బిల్లు ఏమైనా కట్టాలా? ప్రార్థనకి ఏమైనా కాంప్లికేషన్ ఉందా? ఉన్న స్థానంలో, ఉన్న స్థితిలో ఉండి ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో మనం చూడగలుగుతాం, నువ్వు ఎక్కడి నుండైనా ప్రార్థన చేయొచ్చు. అంత చేప కడుపులో ఉండి ప్రార్థన చేయొచ్చు, బురదలో ఉండి ప్రార్థన చేయొచ్చు, పిట్లో ఉండి ప్రార్థన చేయొచ్చు, అగ్నిలో ఉండి ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఎక్కడి నుండైనా ప్రార్థన చేయొచ్చు. మంచం మీద పడుకుని కూడా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే మరణ పడకలు ఉన్నప్పుడు నువ్వు అక్కడి నుండి మొరపెట్టినా కూడా ప్రభు నీ ప్రార్థన వినే దేవుడు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రేయర్ దేర్ ఇస్ నో లిమిటేషన్. దేవుడు నీకు జవాబు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎరిగిన నీవు ప్రార్థన చేయకపోతానికి కారణాలు ఏంటి? అపవాది వాడు చేయగలిగినంత నీవు దేవునితో సంబంధం లేకుండా చేస్తావు. వాడు ఆశ, కోరిక, వాంఛ అంతా నీవు దేవుని సన్నిధిలో చేరకుండా ఉండటం చేస్తాడు. వాడు సాయశక్తిలో ప్రయత్నం చేయగలిగినంత నీకు దేవునికి సంబంధం లేకుండా చేస్తాడు. ఎందుకంటే వాడికి బాగా తెలుసు, నీకు దేవునికి సంబంధం కలిగిందా వాడు పారిపోవాల్సింది, వాడు నిన్ను విడిచిపోవాల్సిందే. ఈరోజు బై ఆల్ మీన్స్ డు నాట్ కాంప్రమైజ్ ఇన్ ప్రేయర్. నువ్వు చేయగలిగింది ఒకటి, దేవుడు ఎదురు చూసేది అందంటే ప్రే. రెండోది దేవుడు నీకు ఇచ్చిన దృష్టి, ద విజన్, నీకు ఇచ్చిన విజన్. కొన్నిసార్లు మన జీవితంలో అపవాది మేఘాల్లాగా తీసుకొచ్చి మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆ టైంలో మనం పరిగెత్తకూడదు. పరిగెత్తవా, యు ఆర్ అ ఫూల్. ఆ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే అడుగుని స్థిరపరచుకోవాలి. అక్కడే దావీదు రాస్తాడు, నీ వాక్యము నా పాదాలకి ఏమి దీపము. ఆ రోజుల్లో, ఇప్పుడు ఈరోజు మనకు అర్థం కాదు కానీ ఆ రోజుల్లో వారియర్స్ వాడేవారు, యుద్ధ వీరులు వాడేవారు సంథింగ్ కాల్డ్ యాంకిల్ ల్యాంప్స్. ఏంటన్నమాట? యాంకిల్ ల్యాంప్స్. అది ఎలా ఉంటాయంటే కాలికి ఈ దీపాలు పెట్టే ప్రొవిజన్ ఉంటుందంట. షూ, వారు వారియర్స్ షూకి. వారు నడిచేటప్పుడే, ఎందుకంటే వారి యుద్ధ రంగంలో ఆ చీకటిన అపవాది శత్రువుని పోరాడాలంటే వారి చేతుల్లో కత్తి ఉంటుంది, ఇక్కడ డాల్ ఉంటుంది. కత్తి వెనక్కి పెట్టి దీపం పట్టుకున్నాడా, శత్రువు వచ్చి సడన్గా కొడతా అటాక్ చేస్తానికి ఏముంటుంది. దీపం పక్కన పెట్టి కత్తి తెస్తానంటాడా, మనుషుడు కనబడ్డు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ డాలు లేదా, కొట్టేటప్పటికి బ్లాకింగ్ లేదు. అందుకని ఏం చేసేవారంటే వారి కాలికి దీపాలు పెట్టుకునేవారు, ఇటు డాలు ఇటు కత్తి పెట్టుకుని పోరాడేవారు. సో వారికి ఎంత కనబడుతుంది, మొత్తం కనబడుతుందా కనబడదు, కానీ వారు నిలిచిన స్థలం వారికి ఆ డయాలా కనబడుతుంది. అందుకనే దావీదు రాస్తున్నాడు, నీ వాక్యము నా పాదాలకి దీపమై ఉందని.
ఈరోజు మన జీవితంలో ఇలాంటి మేఘాలు వచ్చిన పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో, పోరాట పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం ఒకటి, ఆ వాక్యం తగినట్టుగా పోరాడతాం ఇంకోటి. ఎందుకంటే అక్కడ పోరాడేది ఆ ఖడ్గము డాలు కనబడుతుంది. వీ నీడ్ టు ఫైట్. బట్ దెన్ ప్రేయర్స్ ఆర్ బ్యాటిల్, బట్ దెన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ యువర్ విజ్డమ్, ఈజ్ యువర్ లైట్. దేవుని వాక్యము వెలుగుకి సాదృశ్యంగా కనబడుతుంది. ఆ వెలుగు వాక్యం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో గమనిస్తానండి, షమ్గార్ దగ్గర నుంచి నేర్చుకోగలిగింది, నువ్వు ఎక్కడున్నావో అక్కడ ప్రారంభించు. రెండోదిగా షమ్గార్ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగింది, నీ దగ్గర ఏముందో అది వాడు. ఏంటది? నీ దగ్గర ఏముందో అది వాడు. ఎప్పుడు చెప్తూ ఉంటా, మరలా చెప్తున్నాను, నీ దగ్గర లేని దాని గురించి దేవుడు నిన్ను లెక్క అడగడు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాని గురించే లెక్క అడుగుతాడు. అర్థమైందా అండి? గాడ్ ఈజ్ నెవర్ గోనా ఆస్క్ యూ అబౌట్ థింగ్స్ దట్ హీ డిడ్ంట్ గివ్ యూ. నీకు ఇవ్వనిది, నీ దగ్గర లేని దాని గురించి దేవుడు అడగడం. నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అదే నిన్ను లెక్క అడుగుతాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు వాడుతున్నావా? వారందరూ అయ్యి వాడుతున్నారండి, వాళ్ళకి అందరికీ అయ్యి ఉన్నాయండి, వాళ్ళందరికీ అయ్యి వచ్చండి, నాకు ఏమి రాదు, నా దగ్గర ఏమి లేదు అనొద్దు. కనీసం ఎంత ఇస్తాడంత తలాంతు దేవుడు? ఒకటే. డోంట్ టెల్ మీ యు డోంట్ హ్యావ్ ఎనీథింగ్. రోడ్డు మీద ఏమి లేని వ్యక్తి కూర్చొని ఉన్నావా? రోడ్డు మీద ఏమి లేని వ్యక్తి కూర్చున్న వ్యక్తిలో కూడా తలాంతులు ఉన్నాయి. జస్ట్ దట్ హీ డోంట్ యూస్. బట్ దెన్ ఈరోజు నీ జీవితంలో నా దగ్గర ఏమి లేదు అని కాంప్రమైజ్ చేసుకుంటున్నావు అంటే, దేవుడు చాలా జాగ్రత్తగా గమనించండి, స్ట్రిక్ట్గా దేవుడు లెక్క అడుగుతాడు, రఫ్గా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అన్నీ, మనకి ఏది కావాలో అది ఇచ్చాడు అంతే. నీ దగ్గర ఉన్నవి, నీ దగ్గర నువ్వు వాడినవి, నీకు ఏదైతే అనుభూతి ఉందో, నీకు ఏదైతే తెలుసో, ఏదైతే చేయగలుగుతావో ఆ రీతిగా దేవుని మహిమపరచు. దాని ద్వారానే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. యూస్ వాట్ యు గాట్. వాట్ ఈస్ దట్ యు హ్యావ్? కొంతమంది తన దగ్గర ఏం లేవంటారు, కానీ వాళ్ళు ఎన్ని ఉంటాయో, వారు కలిగింది ఎన్ని ఉంటాయో. నువ్వు ఎప్పుడన్నా నా దగ్గర ఏం లేదన్నావంటే నువ్వు ఆర్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. నువ్వే, ఇంకో వ్యక్తే. దేవుడు వాక్యలో చూస్తానండి, యూజ్ వాట్ యు గాట్. ఈరోజు మీరు రాసుకోవాలి, ఏంటది మీరు వాడేది. నువ్వు ఎప్పుడైతే నువ్వు చేయవలసిన నువ్వు చేస్తావో, మొదటిది ఏంటి? ఉన్న స్థలం నుండి ప్రారంభించు. రెండోది ఏంటి? నీకు దగ్గర ఏముందో అది వాడు. మూడోది, నీవు రోషము కలిగి నువ్వు ఉన్న స్థలము నుండి దేవుని మహిమార్థమై నువ్వు చేయదలుచుకుంది చేస్తే దేవుడు తన మహిమను కనబరుస్తాడు. హీ విల్ డూ ద సూపర్ న్యాచురల్. అసాధ్యమైన కార్యముల్ని సాధ్యపరుస్తాడు. షమ్గార్ జీవితంలో చూస్తే ఒక వ్యక్తి మామూలు అలాంటి కర్ర పెట్టుకుని 600 ఫిలిస్తీన్ల సైన్యాన్ని చంపుతాం. శత్రు ఏమి ఖాళీగా రాలే, శత్రు ఏమి ఒట్టి చేతులు రాలే, మామూలు క్యాజువల్ బట్టలు రాలే. సైన్యము, యుద్ధము, పోరాటము. కానీ ఎలా ఒక వ్యక్తి ఈయన ఇక్కడేమి ఆయుధాలను పెట్టుకుని లేడు, తన డే టు డే లైఫ్లో వాడేదాన్ని పట్టుకుని ఎలాగ ఈ వ్యక్తి 600 ఫిలిస్తీన్ని చంపాడు. చంపింది 600 మంది అంటే కనీసం పోరాడిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఎంత ధైర్యం కావాలి ఒక వ్యక్తి నిలబడి అంతమందిని ఎదుర్కొంటానికి? ఈరోజు నువ్వు అంటున్నావు, ఒక చిన్న పోరాటం వస్తే నేను పోరాడలేకపోతున్నాను అనుకు. చూడు, 600 మంది నీ చుట్టూ నేను చంపుతానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసేది చంపుతానికే ఆ యుద్ధం. ఈరోజు నిన్ను కూడా నాశనం చేస్తానికే దెయ్యాలు పోరాడుతున్నాయి. నిన్ను చంపుతానికి వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? డూ యూ హ్యావ్ ద డిఫెన్స్? ఏంటి నీ ఆయుధం? ఏంటి? ఏది నీ శక్తి? ఏది? ఈరోజు నీకు అలవాటు లేని వాక్యాన్ని నువ్వు వాడలేవు, నీవు చదవని వాక్యాన్ని నువ్వు ప్రకటించలేవు, నీ కలిగి లేని నీ వాక్యంని నువ్వు వివరించలేవు. యూ హ్యావ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో పైకి వెళ్ళాలంటే మీరు పోరాడాలి. ఈరోజు మరలా చెప్తున్నాను, షమ్గార్ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగింది, నువ్వు ఉన్న దగ్గర నుండి ప్రారంభించు. నీ దగ్గర ఏముందో అది వాడు. నువ్వు ఏది ఉందో అది వాడినప్పుడు, విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ జీవితంలో మీరు చేయవలసింది చేస్తున్నారా చూడండి. మీ జీవితం ఎలా ఉంది? నీ ఉన్న స్థలంలో
ప్రారంభించేసిన దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. నువ్వు ఎక్కడున్న వ్యక్తి అయినా, నువ్వు ఏ స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, నువ్వు ఎలాంటి పోరాటాల్లో పోరాడుతున్న వ్యక్తి అయినా, అది అల్పము కాదు, ఘనత కాదు, ఏ స్థానమైనా దేవుడు నిన్ను హెచ్చించగలిగిన దేవుడు. నువ్వు కొంచెంలో నమ్మకం ఉంటే అధికమైన వాటిపైన అధిపతి అంట. ఇట్ ఈస్ యువర్ డిజైర్, ఇట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. అందులో నీకు ఉండాలి నమ్మకత్వం. దేవుని గణపరిచేవాడిగా ఉండాలి, దేవుని గణపరిచే జీవితాలు కలిగి ఉండాలి, దేవుని హెచ్చించేవాడిగా ఉండాలి. ఈరోజు మీ జీవితంలో దేవునికి మహిమ ఉందా? ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడా? నా జీవితంలో దేవుడు ఏం చేయట్లేదు అంటే తప్పు దేవుడిది కాదు, నువ్వు అడగట్లేదు. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదని యేసు ప్రభు చెప్పాడు. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదు, యేసు ప్రభు చెప్పిన మాట. ఏంటి అది? మీరు అడిగినవి మీరు పొందుకోనిది. దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది, తండ్రి చిత్త ప్రకారం మనం అడిగినవన్నీ మనకు అనుగ్రహించే దేవుడు అంట. తండ్రి చిత్తంలో మనం అడగాలి, అడిగితే మనకి ఇస్తాడంట. వితౌట్ యూ ఆస్కింగ్ హీ విల్ నాట్ గివ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, నీ చేతిలో నీకు వచ్చినది నువ్వు వాడగలవా? నీ చేతిలో ఉన్నది నువ్వు వాడగలుగుతున్నావా? ఏంటి అది? వాట్ ఈస్ దట్ యు నో దట్ యు ఆర్ యూజింగ్? నీకు రానిది, నీకు లేనిది దేవుడు నిన్ను వాడమని అడగట్లే. God wants you. God seeking you. God wants you to live for His glory. నీ జీవితాన్ని బట్టి దేవుడు తన నామానికి మహిమ తీసుకురావాలని ఎంతో ఆశిస్తున్నాడండి. ఏదో ఒక్క మనిషి ద్వారంగా కాదు, ప్రతి ఒక్కరి ద్వారంగా. ఈ లోకానికి మనం ఉప్పుగా, ఈ లోకానికి మనం వెలుగుగా, సారము కలిగిన జీవితము, మహిమ కలిగిన జీవితంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రభు చేతిలో సమర్పించిన నీవు ఇక్కడ నుండి ఒక నిర్ణయంతో వెళ్ళాలంటే, నా సమయాన్ని వ్యర్థపరచను, నా అవకాశాలను వ్యర్థపరచను, నా జీవితాలను వ్యర్థపరచను, నా జీవితంలో ఉన్న ప్రతి అవకాశాలను దేవుడు మహిమార్థమే వాడతాను, నా జీవితం ద్వారా దేవుని గణపరుస్తాను, నా జీవితం ద్వారా దేవుని హెచ్చిస్తాను, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాను. అఫ్ కోర్స్ టుడే వీ నీడ్ టు బి ద లివింగ్ వాకింగ్ బైబిల్స్. మన జీవితం ద్వారా దేవుని కార్యాలను వివరించాలంట, మన జీవితం ద్వారా ఆయన మహిమను కనపరచాలంట, మన జీవితం ద్వారా దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలియజేయాలంట. దీన్ని బట్టి దేవునికి అవమానం కలుగుతుందా, ఘనత కలుగుతుందా? దేవుని వాక్యం చూస్తాం, మిమ్మల్ని బట్టే కదా నా నామానికి అన్ని జనుల ముందు దూషణ. ఈరోజు మన జీవిత విధానాన్ని బట్టి, మన బ్రతుకుని బట్టి దేవుణ్ణి దూషించేవారుగా మారుతున్నామా? లేకపోతే మనము దేవుని చిత్తంలో ఉన్న మనము గొప్పవారిగా దేవుని మహిమాత్రమే బ్రతుకుతున్నామా? టుడే యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఏంటి నీ జీవితంలో ఉన్నది? ఏంటి లేదు అని చెప్పొద్దు. దేర్ ఇస్ సంథింగ్ ఇన్ యూ. నీకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తానికి నీ జీవితంలో ఆశపడుతున్నాడు అండి. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ టెస్ట్ విత్ ద స్మాల్. జకర్యా చూస్తున్నా, డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. అల్పమైన ప్రారంభాలని నిర్లక్ష్యపరచకూడదంట, చిన్న ప్రారంభాలని నిర్లక్ష్యపరచకూడదంట. ఇది చిన్నదే కదా, ఇది చిన్నదే కదా. ప్రతి విత్తనము చిన్నదే, కానీ అది విత్తబడి చక్కగా దాన్ని పోషించి దాన్ని ఫలింపజేసినప్పుడు ఇట్ గ్రోస్ బిగ్ అండ్ స్ట్రాంగ్. ఈరోజు మీ జీవితంలో కానీ మీరు నమ్మకంగా దేవుని ఎడల బ్రతకగలిగితే నిశ్చయంగా కార్యం జరిగించే దేవుడు అండి. మీరు యథార్థంగా దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు నీ చేతులు కాపు చెప్తున్నావు ప్రభువా. వారి జీవితాలను చూడయ్యా, వారి స్థితిగతులు ఎరిగి ఉన్నదేవా. ఎన్నో తరుణాలు, ఎన్నో అవకాశాలు, ఎంతో కృపను అనుగ్రహిస్తూ జీవితాలు వర్ధిల్లాలని, జీవితాలు కట్టబడాలని, సమయము పోగొట్టుకోకూడదని నీ కృపలో మమ్మల్ని జీవింపజేస్తున్నావయ్యా. దేవా, ఎవరు ఇక్కడ నిర్లక్ష్యపరిచేవారుగా ఉండనవద్దు. దృష్టితో ముందుకు సాగాలి, గొప్ప కార్యాలు నీ కొరకు చెయ్యాలి, ఆశతో ప్రతిదినము బ్రతకాలి. ఓటమి అనుభవించిన వారు వారి బలహీనతల్ని పరీక్షించుకుని నీ పాదాలను పట్టుకుని క్షమాపణ అడిగి క్రమశిక్షణతో, నీ వాక్య జ్ఞానంతో, నీ ఆత్మశక్తితో
ప్రార్థనాత్మతో జయముతో జీవితంలో ముందుకు సాగాలయ్యా. ఎదిగే జీవితము దయచే, వర్ధిల్లే జీవితాన్ని దయచే. దేవాన్ని వచ్చినప్పుడు మా జీవితం గురించి లెక్క అడుగుతావయ్యా. యేసు ప్రభా, ఈ మాటను మరలా తెలియజేసావయ్యా, మరలా తెలియజేసావయ్యా. ఈరోజు మా అందరి జీవితాల్లో అకౌంటబుల్ లైఫ్గా చేయి ప్రభా, డిసిప్లైన్డ్ లైఫ్గా చేయి ప్రభా. మా సమాధానాలను పాడు చేస్తున్న కార్యాలను చూడు ప్రభా. గ్రహించుకున్న నీ ఆత్మ జ్ఞానాన్ని దయచేయి. గ్రహించుకునే జ్ఞానంతో బ్రతికే జీవితాలను మాకు దయచేయి. Teach us to handle every situation right. Help us to live for the purpose, Lord. What really matters. దేవా, మా జీవితాలు నిన్ను ఎత్తిపెట్టేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను మహిమపరచు సాక్షులుగా చేయమని వేడుకుంటూ, ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింప చేయమని, ఇక్కడ నుండి వెళ్ళేవారు వారి జీవితంలో ఈ వాక్యాన్ని అనుభవించి దాని తగినట్టుగా సఫలత ఫలంను చూసే భాగ్యం, ధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.